దేశంలోనే అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్లలో ఒక కీలక ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ కీలక ముఠా సభ్యులు గోవా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విదేశాల్లో ఆన్లైన్ క్రికెట్ యాప్స్ కొని బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు కరణ్ పక్రానీతో పాటు బుకీలుగా వ్యవహరించిన ముఠాలోని 6గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కోల్కతాలోని రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఒక ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. గత నెల 24న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. గోవాలోని ఓ క్యాసినో ప్లాట్ఫామ్తో నిందితులకు లింకు ఉందని వెల్లడైంది. ఈ వివరాలను బుధవారం విశాఖ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి మీడియాకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తు చేసినప్పుడు 530 మ్యూల్ అకౌంట్స్ మనం గుర్తించాము. అందులో 230 అకౌంట్ స్టేట్మెంట్స్ మనం తెప్పించి చూసాము. 500 కోట్ల పైన లావాదేవీలు జరిగాయి. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా 500 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇంతవరకు బెట్టింగ్ ద్వారా సంపాదించారు. సో ఈ మిగిలిన 300 అకౌంట్స్ తెప్పిస్తే మనకు నేను అనుకుంటా ఇంకా 100,000 కోట్ల రూపాయలు వరకు లావాదేవీలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా అందులో ఆల్రెడీ 2 కోట్లు మనం ఫ్రీజ్ చేసాము. మిగతా అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ వచ్చేసి పేర్లు ఇంతవరకు 24 మందిని మనం అరెస్ట్ చేసాము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి, అనకాపల్లి, బెంగళూరు, వెస్ట్ బెంగాల్. ఈ ముఠాకు ఛత్తీస్గఢ్కు చెందిన కరణ్ పక్రానీ మాస్టర్ మైండ్గా ఉన్నాడు. ఇతను జార్ఖండ్, పశ్చిమ బెంగాల్కు చెందిన సరస అగర్వాల్, అరవింద్ విర్ది, కరణ్ సింగ్, సయ్యద్ అమంత్ హుస్సేన్, అంబుజ్ గోపి, పరస్ అగర్వాల్తో కలిసి బెట్టింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, ఎక్స్చేంజ్ 666, 4RA బుక్, అల్ట్రా విన్ క్లబ్ ఇలాంటి యాప్లతో మరికొన్ని యాప్లను విదేశాల నుంచి కొనుగోలు చేసి సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ లింకులు పంపి భారీగా లావాదేవీలు నిర్వహించాడు. 4RA బుక్, అల్ట్రా విన్ క్లబ్లను కరణ్ పక్రానీ నేరుగా నిర్వహించినట్లు తేలింది. ఫ్రాంచైజీ విధానంలోనూ బెట్టింగ్ కార్యకలాపాలు సాగించాడు. ఇందుకు 530 మ్యూల్ ఖాతాలను ఉపయోగించారు. అందులో 230 ఖాతాలను పరిశీలించగా గత 6 నెలల్లో 500 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు బయటపడింది. సైబర్ పోలీసులు 2 కోట్లు సీజ్ చేశారు. అలాగే 149 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 168 ఏటీఎం కార్డులు, చెక్ బుక్లు, 81 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు మనం సీజ్ చేసాము 149 పాస్బుక్స్, ఇంకా 1070 బ్యాంక్ అకౌంట్స్ గుర్తించాము. 168 ఏటీఎం కార్డ్స్, 21 బ్యాంక్ సంబంధించినది, 38 చెక్ బుక్స్, 81 మొబైల్స్, 13 ల్యాప్టాప్, 1 మనీ కౌంటింగ్ మెషిన్. చూడండి ఎంతో అమౌంట్ వాళ్ళు సంపాదించారు. మనీ కౌంటింగ్ మెషిన్ కూడా తెప్పించారు. వైఫై రౌటర్ 3, వైర్లెస్ వెబ్ క్యామ్ 5, లెజర్ పుస్తకాలు 18, ఒక గేమ్ సెట్ 1. సో ఇవన్నీ సీన్ ఆఫ్ క్రైమ్ నుండి ఫోటోలు. సో ఇవన్నీ మనం డబ్ చేసాము. కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎలా బయటపడిందంటే, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో సైబర్ మోసానికి తాను గురైనట్లు విశాఖలోని మారికవలసకు చెందిన రవిశంకర్ ఫిర్యాదు చేశారు. త్రినాథ్ అనే వ్యక్తి రమ్మీ సర్కిల్ కోసం బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పి ప్రతి ఖాతాకు నెలకు 3,000 వస్తుందని రవిశంకర్కు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు చెప్పాలని రవిశంకర్ కోరడంతో జగదీష్కు బ్యాంక్ ఖాతాలను అప్పగిస్తామని, అతను ప్రతి ఖాతాకు 5,000 చెల్లిస్తాడని త్రినాథ్ తెలిపారు. దీంతో జగదీష్తో రవిశంకర్ నేరుగా మాట్లాడి 60 ఖాతాలు తెరిచి అతనికి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్లో ఓ ఖాతా పనిచేయడం లేదని రవిశంకర్ జగదీష్ చెప్పాడు.
కెనరా బ్యాంక్లో గణపతి అనే వ్యక్తి ద్వారా రవిశంకర్ విచారిస్తే బెట్టింగ్తో సంబంధం ఉన్న 17 లక్షల లావాదేవీలు జరిగాయని, అందుకే ఖాతాలు నిలిపివేసినట్టు తేలింది. జగదీష్ గతంలో మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యాడని తెలిసింది. దీంతో తాను తెలియకుండా ఒక గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నట్లు రవిశంకర్ గుర్తించి గత ఏడాది ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి మొదలైన దర్యాప్తు ఇప్పటికీ కొలిక్కి వచ్చింది. ఫిర్యాదుదారు అందించిన ఫోన్ నెంబర్ ఆధారంగా అనకాపల్లి జిల్లా కసింకోట్లో జగదీష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతన్ని విచారిస్తే కరణ్ పక్రాని, సాగర్ బర్మన్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. తొలుత బెంగళూరులో నిర్వహిస్తున్న కాల్ సెంటర్పై దాడి చేసి సాగర్ బర్మన్తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సాంకేతికత సాయంతో కోల్కతాలోని అరెస్ట్ అయ్యాడని తెలిసింది. దీంతో తాను రీజెంట్ పార్క్లో అతను ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. న్యూ అకౌంట్ సప్లయర్స్ అది ప్రతి జిల్లాలో ఉంటారండి. కానీ ముఠా సభ్యులు 24 మంది, అందులో ఒకరు కాసింకోట అనకాపల్లి నుండి ఉన్నారు, మిగతా అందరూ బయట వాళ్ళు. సో వేరే రాష్ట్రానికి పోతే మరి పోలీస్ కోఆపరేషన్ దొరకడం చాలా కష్టం. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇనీషియల్ స్టేజ్ మనకు ఏం దొరికింది, ఒక కంప్లైంట్ వచ్చి చెప్పారండి ఈ విధంగా మేము అకౌంట్ సప్లై చేసాము, ఆ కమిషన్ వాళ్ళు ఇస్తామని హామీ ఇస్తే మేము అకౌంట్ సప్లై చేసాము. కాబట్టి ఇది న్యూ అకౌంట్ సప్లై చేశారంటే దేనికి న్యూ అకౌంట్ సప్లై చేశారు మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరితో అతను మాట్లాడారు జగదీష్, ఆ జగదీష్ గారిని పట్టుకోవాలి. ఆ ఫస్ట్ జగదీష్ని మనం ట్రేస్ చేసాము. ఆ జగదీష్ని ట్రేస్ చేస్తే 1 by 1 బయటపడింది. అప్పుడు కూడా మనకు అంత పెద్ద ర్యాకెట్ అని ఐడియా లేదు. సో స్లోగా తీగ లాగితే అప్పుడు ఫస్ట్ బెంగళూరు, తర్వాత కోల్కతా, ఈ అంత పెద్ద మూట అని మనం అప్పుడు కూడా ఊహించలేదు. ఫైనల్గా కల్కటా వరకు వెళ్ళిన తర్వాత అన్ని సీజ్ చేసిన తర్వాత ఈ అన్ని డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే అన్ని అకౌంట్ బుక్స్, అన్ని అకౌంట్స్ నుండి అకౌంట్ స్టేట్మెంట్ తెప్పించిన తర్వాత అన్ని పాస్బుక్స్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత సిమ్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఇంతవరకు మనం వచ్చాము. అది చూస్తే ఎంత పెద్ద మూట అనుకోండి. ప్రతిరోజు 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆడుతున్నారంటే ఈ మూట చాలా రోజుల నుండి పనిచేస్తుంది. కాబట్టి కోట్ల మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేసి మోసపోయారండి. ఇప్పుడు ఈ కంప్లైంట్ రవిశంకర్, అతనితో ఒక వ్యక్తి పరిచయం అయింది. ఆ వ్యక్తి పేరు త్రినాథ్. ఆ త్రినాథ్తో జగదీష్తో పరిచయం ఉండేది. ఇనిషియల్గా రవిశంకర్తో జగదీష్ ఎటువంటి పరిచయం లేదు. సో త్రినాథ్ అతనికి చెప్పారండి, ఈ జగదీష్ అనే వ్యక్తి నాకు తెలుసు, అతను మీకు ఇనిషియల్గా త్రినాథ్ ఏం చెప్పారు, ప్రతి అకౌంట్కి 3,000 ఇస్తాం నెలకు. తర్వాత చెప్పాడు మాకు ఇంకొక వ్యక్తి తెలుసు జగదీష్, ఆ జగదీష్ నెలకు 5,000 ఇస్తాడు అకౌంట్. తర్వాత ఈ రవిశంకర్ డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడాడు. అప్పుడు తెలిసింది, ఈ జగదీష్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఇంతకుముందు మన మహారాజా బెట్టింగ్ కేస్ ఛత్తీస్గఢ్, అది దుబాయ్ వరకు లింక్ ఉంది. ఆ కేసులో కూడా జగదీష్ వచ్చేసి ముద్దాయి. సో అతను బేసిక్గా ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇలాగే మేము మా సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ మన సిటీ పోలీస్ ఆన్లైన్ బెట్టింగ్ మీద కఠిన చర్య తీసుకోవడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తారు.